హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. డిప్యూటీ సీఎంగా ఆయన ఎప్పుడైతే పదవి తీసుకున్నారో అప్పటి నుంచి ఇప్పటి వరకు అటు చిన్న స్థాయిలో ఉన్న ఎంతో మంది కళాకారులని, అదే విధంగా అటు మార్కెట్లో ఉండే ఎంతో మంది అటు పండ్లను అమ్ముకునే వాళ్ళకు కూడా చాలా హెల్ప్ చేస్తూ వచ్చారు. మీరు నా దగ్గరకు వచ్చేటప్పుడు ఏదైనా కొంచెం వాల్యుబుల్ థింగ్స్ కాకుండా పనికొచ్చేవి తీసుకురండి. ఫ్రూట్స్ కానివ్వండి, లేకపోతే వెజిటేబుల్స్ కానివ్వండి, లేదా ఏదైనా ఆర్ట్ వర్క్ కానివ్వండి, లేదా ఏదైనా సరే కొంచెం ఉపయోగపడేది తీసుకురండి అని స్టార్టింగ్ నుంచి ఆయన చెప్పుకొస్తున్నారు. ఇక రీసెంట్ గానే లేపాక్షి హ్యాండ్ క్రాఫ్ట్స్ కి సంబంధించిన వాళ్ళైతే ఆయనని మీట్ అవ్వడం జరిగింది. ఇక డిప్యూటీ సీఎం మీట్ అయిన తర్వాత వాళ్ళ చేతులతోని చేసిన క్రాఫ్ట్స్, అదే విధంగా ఏదైతే పెయింటింగ్స్ కానివ్వండి, ఏదైనా అన్ని కూడా ఆయనకి చూపించిన తర్వాత దానికి సంబంధించి ఆయన ప్రోత్సహించాలి అనుకున్నారు. ఇక లేపాక్షి హ్యాండ్ క్రాఫ్ట్స్ కి సంబంధించి ఎవరైనా కూడా ఇటు ఏ పార్టీ వాళ్ళైనా సరే, అటు ఇతర పార్టీ వాళ్ళకి ఏమైనా ఇవ్వాలి అనుకున్నా కూడా లేపాక్షి హ్యాండ్ క్రాఫ్ట్స్ వాళ్ళకి సంబంధించి వీరు ఇస్తే బాగుంటుందని, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి మనం ఒక క్రాఫ్ట్ కి సంబంధించిన దాన్ని ముందుకు తీసుకువెళ్ళిన వాళ్ళం అవుతాం కాబట్టి ఖచ్చితంగా మనం ఈ దానికైతే ముందుకు రావాలని, ప్రతి ఒక్కరూ కూడా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నా, ఎవరికైనా ఏమైనా ప్రజెంట్ చేయాలి అనుకున్నా క్రాఫ్ట్స్ మాత్రమే ప్రజెంట్ చేయాలి అంటూ ఆయన అయితే చెప్పుకొచ్చారు. అదే క్రమంలో పవన్ కళ్యాణ్ కూతురు ఆద్య అయితే ఒక కలంకారీ ఆర్ట్, అదే విధంగా ఒక బొమ్మని కూడా తనకి చాలా నచ్చిందంట. సో ఆ క్రాఫ్ట్ కి సంబంధించింది కూడా పవన్ కళ్యాణ్ తన ఓన్ డబ్బులతోని తీసుకొని అటు కూతురికి అయితే గిఫ్ట్ లాగా కూడా ఇచ్చారట. అటు కళని కూడా ఆయన చాలా మటుకి ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇలా డే బై డే ఆయన కళని చాలా మటుకి ప్రోత్సహిస్తున్న క్రమంలో పవన్ కళ్యాణ్ రీసెంట్ గానే లేపాక్షి హ్యాండ్ క్రాఫ్ట్ కి సంబంధించి ప్రోత్సహించడంతో అందరూ కూడా అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కళని, అదే విధంగా కళాకారులందరినీ కూడా ప్రోత్సహించాలి అంటూ అందరూ కూడా ముందుకు వస్తున్నారు. ఇదే బాటలో అటు పొలిటీషియన్స్ కూడా ఉండాలి అనేది అయితే పవన్ కళ్యాణ్ సూచన. మరి వెయిట్ చేసి చూడాలి అసలు కళకి సంబంధించి, అదే విధంగా కళాకారులందరికీ ప్రోత్సహిస్తారా లేదా అనేది.